ఇది చేయాలని నో నో చూస్తున్నారో నాకు తెలియదు నేను కానీ. నేను వన్స్ అగైన్ ఆ విషయాన్ని చెప్పించదలుచుకున్నా మీతో. ఈ కేసులో ఆ రోజున మొత్తం కాన్స్పిరసీలో పాత్రధారు ఎవరో, కోర్టులో తప్పుడు ఆర్గ్యుమెంట్స్ చేసింది ఎవరో, చేయించింది ఎవరో, మొత్తంగా ఇదంతా కుకింగ్ చేసింది ఎవరో, ఆ వ్యక్తులు వాళ్ళు ఇంకా అదే పొజిషన్స్లో ఉన్నారని మీరు చెప్తున్నారు, రైట్? ఐ ఎక్సెప్ట్ పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు తప్ప, రఘురామిరెడ్డి తప్ప. ఇద్దరు రఘురామరెడ్డి, సంజయ్ ఇద్దరు తీసేశారు. అవును. కానీ అసలు దీన్నంతా తయారు చేసిన డైరెక్టర్ జనరల్ గాని, ఆ అతని సిబ్బంది గాని అక్కడే ఉన్నారు, అలాగే ఉన్నారు. అది అతను ఒక్కడే, అతను తీసేశారు అనుకోండి ఆ పొజిషన్ నుంచి. కానీ ఇప్పుడు మనం పొజిషన్ లో ఉండాల్సిన అవసరం లేదు కదండి. ఫోన్లు అంతే అంతే చేయొచ్చు, కదా. అవును. పిలిపించవచ్చు, మాట్లాడొచ్చు, ఎక్కడున్నా నడిపించవచ్చు. ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎక్కడైనా నడిపించవచ్చు. పైగా పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. ఎగ్జాక్ట్లీ మిమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టిన వ్యవస్థ అది. కరెక్ట్ అది. సో ఇప్పుడు ఈ ఈ ఈ ఇష్యూలో డాక్టర్ రమేష్ గారు, ఏనాడైనా ఎప్పుడైనా ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే కాదు, మీకున్న అనుభవంలో చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు మీరు బ్యూరోక్రటిక్గా ఉన్నారు, తర్వాత ఉన్నారు, రిటైర్ అయ్యేదాకా ఉన్నారు, అంతా ఉన్నారు కదా. ఎక్కడైనా ఎప్పుడైనా చంద్రబాబు మనస్తత్వం ఒక ఆఫీసర్ని ఒత్తిడి చేసి అది కరెక్ట్ కాదు అని చెప్పితే కూడా చేయించిన సందర్భాలు ఆయన కెరియర్లో ఉన్నాయా? నేను ఆయనతో చాలా దగ్గరగా 2.5 సంవత్సరాలు పనిచేశానండి. ఆయనతో పాటు అన్ని విషయాల్లో కూడా, మేజర్ డెసిషన్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ విషయాలు కానీ, వేరియస్ కంట్రీస్ వెళ్ళినప్పుడు కానీ, ఆయన చాలా వర్క్ మైండెడ్, ఫోకస్డ్, ఆయనతో ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఎనర్జైజ్డ్ విత్ హిమ్. ఆయన ఎప్పుడు ఏ ఆఫీసర్ని కూడా ఎటువంటి విషయంలో కూడా ఫోర్స్ చేసి ఇది చేస్తావా చస్తావా అని కానీ చెప్పడం అసలు ఇంపాసిబుల్. ఒకవేళ ముఖ్యమైన అంశం అయితే, రమేష్ గారు చూడండి ఇది ఇంపార్టెంట్ ఇష్యూ కదా మన గవర్నమెంట్ కి అనడం తప్ప, నేను ఆయన ఎవరిని ఫోర్స్ చేసి చేయించే విషయం కానీ, చేయించే విధానం కానీ ఆయన తత్వం కాదు. అది మాత్రం గట్టిగా చెప్పగలను నేను. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా, ఇప్పుడు మీ స్టేట్మెంట్